వంట గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 10% మేర ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వంట గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 10% మేర ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ఎస్ అక్షయ, ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ లో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఆయిల్ ధరలు, దాంతోపాటు గ్యాస్ కు సంబంధించినటువంటి ధరలపైన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగానైతే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి సంయుక్త దాడులు, ఆ తర్వాత భారత్ కు సరఫరా కావాల్సినటువంటి చమురు సరఫరా కాకపోవడం, హర్ముజ్ జలసంధి వద్ద మొత్తం ఆపేయడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. దాంతోనే ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా హోటల్స్ ను బంద్ చేస్తామంటూ కూడా ఒకవైపు బెంగళూరు, ఆ తర్వాత ఏ విధంగానైతే హైదరాబాద్ కావచ్చు, మరోవైపు బాంబేలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే షార్టేజ్ అనేది కనిపిస్తుంది. కమర్షియల్ సిలిండర్స్ కు సంబంధించినటువంటి సరఫరా లేదు అనే విషయాన్ని కూడా అయితే భారతదేశంలో కీలకంగా ఆయిల్ గ్యాస్ సరఫరా చేసేటటువంటి ఐఓసి కావచ్చు, దాంతోపాటు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ సంబంధించి వాళ్ళతో ప్రత్యేకంగా కేంద్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాము, వెంటనే ఈ 10% సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఏ విధంగానైతే ప్రస్తుతం తలెత్తినటువంటి పరిస్థితులను మొత్తం కూడా అధిగమించేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఈ షార్టేజ్ కనిపిస్తుందో అందులో మొదట డొమెస్టిక్ మాత్రమే అవకాశం కల్పించాలి. మిగతా కమర్షియల్ సిలిండర్స్ కావచ్చు, లేదంటే కమర్షియల్ పేరుతో మరికొన్ని ఇండస్ట్రీస్ లో కావచ్చు, లేదంటే మరికొన్ని ఇతర ఉపయోగాలకు కూడా ఈ గ్యాస్ ను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసం గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 10% మేర ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసి సంస్థలు ఉన్నాయో వాటిని పెంచేందుకు కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఉత్పత్తిని పెంచుతున్నాము. సో దేశంలో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి స్పష్టం చేశారు. ఆ విషయాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ఎలా నియంత్రించాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికిప్పుడు ధరల పెరుగుదల అనేది ఉండదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గ్యాస్ కు సంబంధించినటువంటి ఈ కొరత, కృత్రిమ కొరతను ఎవరైతే సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళను కావచ్చు, అదే సమయంలో గ్యాస్ కు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న దాని మీద ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించినటువంటి యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు కూడా కేంద్ర కేబినెట్ లో ప్రధానమంత్రికి ఆయా సంబంధిత శాఖలు కూడా వివరించాయి. మొత్తానికి దేశంలో గ్యాస్ వల్ల ఇబ్బంది తలెత్తకుండా మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. 10% గ్యాస్ ఉత్పత్తిని పెంచుతూ దాన్ని త్వరితగతిన ఏ విధంగానైతే ఎక్కడైతే అవసరాలు ఉంటాయో వాళ్లకు సరఫరా చేసే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకు